కరెక్ట్ కళ్యాణ్ మేడం కూడా ఇక్కడ పని మీద వచ్చి కూడా తాగారు. తాగి నాకు భుజం మీద చెయ్యేసి ఫోటో తీసుకొని ఎవరు సినిమా యాక్టర్ కరాటి కళ్యాణ్ గారు ఇక్కడ తాగారా? నంబర్ ఇచ్చారు. తన ఫోన్ లా నంబరు ఫిట్ కూడా చేసుకున్నారు. ఫోటో కూడా దిగింది సార్ నా దగ్గర. ఇదిగో చాలా బాగుంది. కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చే జ్యూస్ తాగుతుంది. చేతిలో చూడండి కప్పు కూడా ఉంది. కప్పు ఉంది. ఫోటో దిగారు. చాలా బాగుందని. ఆంటీ అంత బాగా చేస్తారు షుగర్ కేన్ జ్యూస్ మీరు అర్థం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, నేను మీ సూర్య. వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. అసలు హాట్ వెదర్ వచ్చేసింది. సో అందరూ ఈ సమ్మర్ సీజన్ లో కూల్ గా ఏదన్నా షుగర్ కేన్ జ్యూస్ కానీ లేదా వేరే ఇతర ఏమైనా జ్యూసులు తాగాలని అనుకుంటారు. అయితే ఎక్కువగా అందరూ ఇచ్చే ప్రిఫరెన్స్ దేనికంటే షుగర్ కేన్ జ్యూస్ మాత్రమే. ఎందుకంటే గతంలో ఈ షుగర్ కేన్ జ్యూస్ అనేది ఐస్ తో చేసేవారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా అందరూ డైరెక్ట్ షుగర్ కేన్ ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో కూలింగ్ పెట్టి దాన్ని డైరెక్ట్ గా జ్యూస్ చేసి అమ్ముతున్నారు. సో ఇది హెల్తీ కాబట్టి డాక్టర్స్ కూడా ఈ టైప్ ఆఫ్ షుగర్ కేన్ జ్యూస్ తాగమని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఎప్పటి నుంచో ఈ టైప్ ఆఫ్ ఫ్రిడ్జ్ లో కూలింగ్ చేసిన షుగర్ కేన్ ని జ్యూస్ గా చేసి అమ్ముతున్న ఒక ఆవిడ ఉంది. ఆవిడ అసలు ఎన్నేళ్ళ నుంచి వ్యాపారం చేస్తుంది. అలాగే ఆవిడ ఏ టైప్ ఆఫ్ జ్యూసులు ఉన్నాయో అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రండి. అమ్మ, ఎన్నేళ్ళ నుంచి ఈ షుగర్ కేన్ జ్యూస్ వ్యాపారం చేస్తున్నారు? అంటే సార్ మా తమ్ముడు ఉండే, మేము కాదు. నేను మామూలుగా వేరే పని చేసుకునేదాన్ని. చక్రాల బండి ఉండే మా దగ్గర. ఇక్కడ ఈ బిల్డింగ్ వాచ్మెన్ ఉండి చక్రాల బండి పెట్టుకొని ఆయన చాలా రోజుల నుంచి నడిపించిండు. నాకు ఇచ్చి 5-6 సంవత్సరాలు అవుతుంది. బానే ఉంది. ఫస్ట్ నేనే తేవడం మీ మిషన్ కూలింగ్ చెరుకు కట్ చేసి పెడతాము. పాతకాలం బండికి ఈ మిషన్ కి తేడా ఏంటి? తేడా ఏంటంటే సార్, అది వయసు కొందరు కస్టమర్లు ఏమంటున్నారంటే ఎక్కడ కలుస్తుందో ఏందో బాగుండదు, ఇది మెయిన్ లో కట్ చేసి పెట్టడం వల్ల బాగుంటది కదా, ఫ్రెష్ ఉంటది అని చెప్పి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఏడ తాగినా మాకు ఇష్టం అనిపిదమ్మా. ఫ్రెష్ ఇస్తావు, అల్లము నిమ్మకాయ గానీ. ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు? మా ఆయన వెళ్ళి తీసుకొస్తాడు సార్. వేరే మళ్ళీ కాడ వాళ్ళు తెచ్చేస్తారో తెచ్చుకుంటారో మాకు తెలియదు, కానీ మాది సొంతం ఆటో కొనుక్కున్నాము. తీసుకొస్తాడు అక్కడ వెళ్ళి మంచి అంటే అక్కడికి వెళ్ళాం సార్. లోడ్ దిగుతుంది. మొన్నటి వరకు ఇక్కడ కల్వర్ టెంపుల్ దగ్గర తెచ్చేవాళ్ళము. అక్కడ మంచిగా రాకొచ్చిందని ఇక్కడ మా ఊరు అబ్బాయి మా అల్లుడు అవుతాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పోయి సంతం ఎప్పుడు మేము వేసుకురా ఆయన తీసుకొస్తాడు. ఎన్ని చెరుకు పడతాయి ఒక రోజుకి? అది ఎంత అని కాదు సార్, ఆటో తీసుకుని పోయి ఈయననే మంచి కర్రలు తెచ్చుకుంటాడు. టేస్ట్ బాగుండాలి, మన కస్టమర్లు మంచిగా రావాలి, బాగుందనాలి అని తీసుకొస్తాడు సార్. అట్లా నెక్స్ట్ ఇందులో జ్యూస్ తో పాటు ఈ నిమ్మకాయ అంటే ఇవన్నీ వేస్తా సార్. పోయినసారి పుదీనా పెట్టేదాన్ని కాదు. కొందరు అడుగుతురు మంచిదే కదా చల్లదనము అని అంటే ఈ మధ్య పుదీనా పెడుతున్నా సార్. అట్లా అంతకుముందు ఓన్లీ అల్లము నిమ్మకాయనే మా దగ్గర ఉండేది. కొందరు అడుగుతున్నారని పెడుతున్నారు. ఇప్పుడు ఇది నార్మల్ అంటున్నారు కదా, మీరు నార్మల్ కి ఎంత రేట్? సేమ్ రేటా? సేమ్ రేట్ ఉంటుంది సార్. దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది? కొందరు ఏంటంటే చల్లగా పడది అని చెప్పేసి నార్మల్ ఇవ్వమ్మా అంటారు. కూలింగ్ పెడతారు కదా, అంటే నైట్ ముక్కల కింద కట్ చేస్తాం సార్. ముక్కల కింద కట్ చేసి మా ఆయన 2 ఫ్రిడ్జ్లలో నరికి పెడతాడు. తెల్లరిసరికి కూల్ అయిపోతాయి సార్. ఐస్ ఏ అవసరం లేదు, చల్లగా కూలింగ్ బాగుంటది. ఐస్ తో పని లేదు సార్, బాగుంటది. ఇప్పుడు ఐస్ కూడా ఇప్పుడు ఆ చక్రాల బండి కూడా ఎవరు ఇష్టపడతలేరు, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. అమ్మ, మీ దగ్గరికి కస్టమర్లు రెగ్యులర్ గా వస్తారు? ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారు? కంపల్సరీ వస్తారు సార్. ఒక్కసారి తాగితే మళ్ళీ ఇన్నే తాగుతారు. ఎక్కడికోరు చాలా బాగుందమ్మా, ఎక్కడ తాగినా మాకు నీ దగ్గర తాగాలనిపిస్తుంది అని అంటారు.
సార్ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ టేస్ట్? బాగుంటుంది. లాస్ట్ 1.5 years ఇక్కడే రెగ్యులర్ తాగుతూ ఉంటాము. మంచి టేస్టీ స్వీట్ ఉంటుంది. మంచిగా క్వాలిటీ నీట్ హైజీనిక్ ఇస్తారు. నేను చాలా షాప్స్ లో తాగినా కానీ ఇక్కడ ఉన్న ఫ్రెష్నెస్ ఎక్కడ లేదు. ఇక్కడనే మంచిగా ఉంటది. कैसे है टेस्ट? इसका टेस्ट बहुत अच्छा है, काफी रिफ्रेशिंग है। गर्मियों के लिए तो सबसे बेस्ट जूस है ये, सबसे बेस्ट। अब इधर बार बार आते पीने? बार बार आते हैं, हम इसी एरिया में रहते हैं और मेरे हस्बैंड का जिम इधर ही है, तो हम लोग डायरेक्टली यहाँ से बॉटल भर के लेके जाते हैं, 2 दिन चलाते हैं। काफी टेस्टी है, रिफ्रेशिंग है। ఉపలక్ష్మి మేడం అని ఇంటర్వ్యూలు వస్తుందంట, తను కూడా వచ్చారు ఈ మేడం తోనే. ఆవిడే తీసుకొచ్చిందా మళ్ళీ ఇంకొకసారి? ఆ, టేస్ట్ బాగుంది బాగుంది అని చాలా సార్లు తాగారు సార్. ఈ బాటిల్స్ పెట్టారు, బాటిల్స్ లో కూడా అమ్ముతారా? అమ్ముతాం సార్ Bottle బాటిల్. ఎంత అక్కడ ఉంటుంది? ఉన్నాయి 70 రూపీస్ సార్ ఆ బాటిల్. ఓకే ఓకే. అప్పటి నుంచి అదే రేట్ ఉంది సార్.